ఈ 40 రోజుల వార్‌లో ఈ 30 గంటల్లో జరిగినన్ని అప్‌డేట్సు, ట్విస్ట్‌లు నాకు తెలిసి ఏ రోజు జరగుండవు. అండ్ లెబనాన్‌లో ఒక పెద్ద అటాక్ చేసింది ఇజ్రాయెల్. దాని గురించి కూడా మాట్లాడదాం. ఒక రకంగా ఇజ్రాయెల్ చేసిన అటాక్‌కి అక్కడ 250 మంది చనిపోవడానికి రీజన్ ఈ ట్రంపే. ఎందుకంటే ఇజ్రాయెల్‌ని ఇంక్లూడ్ చేయకుండానే సీజ్ ఫైర్‌ని అనౌన్స్ చేసి మొత్తం పెంట పెంట చేసేసాడు. సో, మొత్తం చాలా అప్‌డేట్స్ ఉన్నాయి. అండ్ చూడండి, ఫస్ట్ నుంచి చూడండి. యూఎస్ అండ్ ఇరాన్ మధ్య సడెన్‌గా ఒక 2 వీక్స్ సీజ్ ఫైర్ అగ్రీమెంట్ అనౌన్స్ అయింది. కరెక్ట్‌గా 5:30కి టైం చెప్పాడుగా. ఆ 5:30కి ఆ టైంకే ఎగ్జాక్ట్‌గా అటు ఇటుగా సీజ్ ఫైర్ 2 వారాలకు పెట్టుకుంటున్నామని అనౌన్స్ చేసాడు ట్రంప్. అండ్ ఇరాన్ కూడా దాన్ని కన్ఫర్మ్ చేసింది. అండ్ ట్రంప్ మాటలు నమ్మరేమో అని చెప్పేసి టెహరాన్ షేర్ చేసిన ఇంకో పోస్ట్‌ను కూడా ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో పెట్టాడు. అండ్ ట్రూత్ సోషల్ అకౌంట్‌లో ఈ డీల్ గురించి ఎంత ఎక్సైటెడ్‌గా పోస్ట్ చేశాడంటే, ఏ బిగ్ డే ఫర్ ఓల్డ్ పీస్ అని పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. అంతేకాదు, ఈ సీజ్ ఫైర్ వల్ల మిడిల్ ఈస్ట్‌లో ఒక గోల్డెన్ ఏజ్ స్టార్ట్ అవబోతుందని కూడా చెప్పారు. ఇదంతా వినడానికి బాగుంది. ఫైనల్‌గా పీస్ రీచ్ అయిందని అందరూ అనుకున్నారు. కానీ రియాలిటీలో గ్రౌండ్ మీద సిట్యుయేషన్ కంప్లీట్‌లీ వేరేగా ఉంది. ఒక పక్క ట్రంప్ వరల్డ్ పీస్ అని చెప్తుంటే, మన ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ ఎంబసీ ద్వారా ఒక అర్జెంట్ ఎగ్జిట్ అడ్వైజరీ రిలీజ్ చేసింది. అది కూడా సీజ్ ఫైర్ అనౌన్స్ చేశాక కూడా. ప్రీవియస్‌గా జస్ట్ ఒక 16 గంటల క్రితం వరకు కూడా సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఇరాన్‌లో ఉన్న వాళ్ళని ఒక 48 అవర్స్ పాటు ఇళ్లల్లోనే ఉండమని చెప్పారు. కానీ ఇప్పుడు ఆ ఆర్డర్స్‌ని సడెన్‌గా చేంజ్ చేసి, వీలైనంత త్వరగా ఇరాన్ వదిలొచ్చేయండి అని స్ట్రిక్ట్‌గా చెప్పారు. అండ్ ఇరాన్‌లో ఉన్న ఇండియన్ పాపులేషన్‌కి ఎమర్జెన్సీ కోసం కొన్ని హెల్ప్ లైన్ నంబర్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ ప్లేస్ చేస్తాను ఆర్టికల్‌లోది. ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. ఎవరికైనా కావాల్సొస్తే షేర్ చేయండి. అంతేకాకుండా ఎంబసీతో కోఆర్డినేట్ లేకుండా సొంతంగా ఎలాంటి ఇంటర్నేషనల్ ల్యాండ్ బోర్డర్స్ దగ్గరికి వెళ్ళొద్దు. అలా వెళ్ళడం చాలా రిస్క్ అని చెప్పారు. ఒక పక్క సీజ్ ఫైర్ కుదిరింది కదా! అంతా సేఫ్‌గా ఉండాలి కదా! కానీ ఎంబసీ ఇలా ఎందుకు చెప్పిందంటే, ఈ పీస్ డీల్ పైన ఎవ్వరికీ నమ్మకం లేదు. ఇది ఎప్పుడైనా మళ్ళీ బ్రేక్ అవ్వచ్చనే భయం క్లియర్‌గా కనిపించింది. అది నిజమైంది కూడా. అండ్ ఈ సీజ్ ఫైర్ అనౌన్స్‌మెంట్ రాంగానే గ్లోబల్ మార్కెట్‌లో అయితే పోర్ట్‌ఫోలియోస్ అయితే చాలా బాగున్నాయి. ఆయిల్ రేట్స్ కూడా క్రాష్ అయ్యాయి. యూఎస్ క్రూడ్ ఆయిల్ 18% తగ్గిపోయి $92.60కి పడింది. బ్రెంట్ క్రూడ్ 6% తగ్గి 103.40కి వెళ్ళింది. ఈ సీజ్ ఫైర్ కుదరడంలో పాకిస్తాన్ ఒక మెయిన్ రోల్ ప్లే చేసిందని ఒక క్రెడిబుల్ మీడియేటర్ లాగా ప్రపంచం ముందు హైలైట్ అవ్వాలని వాళ్ళు చూశారు. అండ్ నిజం చెప్పాలంటే హైలైట్ అయ్యారు కూడా. బట్ దీని గురించి కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ వీడియో మధ్యలో మీకు అర్థమైద్ది. ప్రెజెంట్ ఈ పీఆర్ డిజాస్టర్ గురించి మాట్లాడదాం. పాకిస్తాన్ పీఎం షబాజ్ షరీఫ్ తన ఎక్స్ అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్‌లో ట్రంప్‌కి, ఇరాన్‌కి థాంక్స్ చెప్తూ ఈ సీజ్ ఫైర్ ఎలా జరిగిందని రాశారు. కానీ ఇక్కడ ఒక పెద్ద బ్లండర్ జరిగింది. ఆ పోస్ట్ పైన ఫస్ట్ లైన్‌లో డ్రాఫ్ట్ పాకిస్తాన్ పీఎం మెసేజ్ ఆన్ ఎక్స్ అని పడింది. అంటే ఎవరో ఆ డ్రాఫ్ట్ మెసేజ్ రాసేస్తే దాన్ని కనీసం చెక్ చేసుకోకుండా అలాగే గుడ్డిగా కాపీ పేస్ట్ చేసేసారు. అండ్ ఆ పోస్ట్ పబ్లిష్ అయిన జస్ట్ 1 మినిట్ గ్యాప్‌లోనే ఆ తప్పు తెలుసుకొని దాన్ని ఎడిట్ చేశారు. ఆ ఫస్ట్ లైన్‌ని డిలీట్ చేసేసారు. కానీ అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది ఆశీష్. మనోళ్ళు చూసేసారు. మొత్తం పెంట పెంట చేసేసారు. ఆడికి మొత్తం విషయం బయట పడిపోయింది. దాని స్క్రీన్ షాట్స్ తీశారు నెటిజన్స్. సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీని మీద అమెరికన్ జర్నలిస్ట్ రైన్ గ్రిమ్ ఒక సాలిడ్ అనాలిసిస్ కూడా ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే, నార్మల్‌గా ఏ దేశం కూడా పీఎం ఆఫీస్ అయినా వాళ్ళ బాస్‌ని రిఫర్ చేసేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ అని వాడతారు. కానీ ఇలా పాకిస్తాన్ పీఎం అని వాడరు. సో, ఇలాంటి పదాలు కేవలం యూఎస్ వాళ్ళు లేదా బయట కంట్రీస్ వాళ్ళు మాత్రమే వాడతారు. అంటే ఈ మెసేజ్ వాషింగ్టన్‌లో రెడీ అయ్యి పాకిస్తాన్‌కి వచ్చిందని చాలా క్లియర్‌గా చెప్పారు. అండ్ ఈ డ్రాఫ్ట్ మెసేజ్‌లో ఏముందంటే, ట్రంప్ డెడ్‌లైన్‌ని ఇంకో 2 వీక్స్ ఎక్స్‌టెండ్ చేయాలని అడగడం, ఇరాన్ వాళ్ళ స్ట్రైట్ ఓపెన్ చేయమని సలహా ఇవ్వడం ఇలాంటివి ఉంటాయి. దీన్ని బట్టి చూస్తే ఈ మొత్తం స్క్రిప్ట్ అమెరికా వాళ్ళు రాసిస్తే పాకిస్తాన్ జస్ట్ దాన్ని పోస్ట్ చేసిందని అర్థమవుతుంది. ఇరాన్ కూడా ముందు అరబ్ కంట్రీస్‌ని నమ్మల. ఎందుకంటే వాళ్ళు యూఎస్‌కి క్లోజ్‌గా ఉంటారని. అందుకే తమతో బోర్డర్ ఉన్న పాకిస్తాన్‌ని నమ్మింది. పైగా వాళ్ళకి ఇజ్రాయెల్‌తో డిప్లొమాటిక్ రిలేషన్స్ లేవు కదా అని. కానీ పాకిస్తాన్ చేసిన ఈ ఎంబారసింగ్ ఇన్‌కాంపిటెన్స్ వల్ల ఇప్పుడు ప్రపంచం ముందు ఒక కామెడీ పీస్‌లా మిగిలిపోయారు. ఈ చిన్న ట్వీట్ సరిగ్గా కాపీ పేస్ట్ చేయలేని వాళ్ళు ఇంకా పీస్ డీల్ ఏం చేస్తారని ట్రోల్ చేస్తున్నారు. అండ్ పాకిస్తాన్‌ని జస్ట్ ఒక టిష్యూ పేపర్ లాగా వాడుతుందని కూడా అలిగేషన్స్ ఏస్తున్నారు. అది నిజమే. కానీ మొత్తం ఎపిసోడ్ వెనక అందరూ క్రెడిట్ అంతా పాకిస్తాన్‌కి వెళ్తుంది కదా! రియల్ హిడెన్ కింగ్ మేకర్ ఎవరంటే చైనా. ట్రంప్ ఒక సివిలైజేషన్‌ని ఎండ్ చేస్తానని వార్నింగ్ ఇచ్చినప్పుడు, ఇరాన్ కూడా మేము దేనికైనా రెడీ అని మొండిగా ఉన్నప్పుడు, ఆ డెడ్‌లైన్ ఎండ్ అవ్వడానికి 10 గంటల ముందు టైం మాత్రమే ఉంది. ఆ 10 అవర్ విండోలోనే చైనా ఎంట్రీ ఇచ్చి సీన్ మొత్తం మార్చేసింది. చైనా ఫారెన్ మినిస్టర్ వాంగ్ యీ ఈ టైంలో మొత్తం 26 ఫోన్ కాల్స్ మాట్లాడారు. ఇరాన్, ఇజ్రాయెల్, రష్యా, గల్ఫ్ కంట్రీస్‌తో కంటిన్యూస్‌గా టచ్‌లో ఉండి ఈ డీల్‌ని సెట్ చేశారు. ఇంకో పక్క యూఎస్ వాళ్ళు ఒక రిజల్యూషన్ తెచ్చారు. అదేంటంటే ఈ స్ట్రైట్‌ని ఓపెన్ చేయడానికి అవసరమైతే మిలిటరీ ఫోర్స్ వాడతామని. దాన్ని చైనా వాళ్ళు కూడా వీటో పవర్ వాడి, రష్యా కూడా వీటో పవర్ వాడి క్యాన్సిల్ చేసిందని నేను వీడియోలో చెప్పా. అంటే ఇరాన్‌కి అండగా నిలబడ్డారు. చైనాకి ఈ పీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, వాళ్ళకి కావాల్సిన ఎనర్జీలో చాలా వరకు ఇరాన్ నుంచి షాడో ఫ్లీట్స్ అంటే పాత షిప్స్ ద్వారా ఎవరికీ తెలియకుండా వస్తుంది. ఒకవేళ యుద్ధం వస్తే ఇది కూడా ఆగిపోద్ది. మొత్తం ఆయిల్ సప్లై. పైగా మే మంత్‌లో ట్రంప్ చైనా వెళ్లి జింగ్‌పింగ్‌తో మీటింగ్ పెట్టుకున్నాడు. సో, ఈ మీటింగ్ లోపు యుద్ధం ఒక కొలిక్కి రావాలని చైనా ప్లాన్ చేసింది. ద ఎకనమిస్ట్ మ్యాగజైన్ కూడా ఒక కవర్ పేజ్ మీద చైనా గురించి ఒక కోట్ రాసింది.
లైన్ జాగ్రత్తగా వినండి. నెవర్ ఇంటరప్ట్ యువర్ ఎనిమీ వెన్ హీస్ మేకింగ్ ఏ మిస్టేక్ అని. అంటే ట్రంప్ చేస్తున్న మిస్టేక్స్‌ని చైనా వాళ్ళకి అనుకూలంగా వాడుకొని ఆ రీజియన్‌లో పవర్ పెంచుకుంది అని. ట్రంప్‌ని ప్రెస్ మీట్‌లో ఈ డీల్ వెనక చైనా రోల్ ఉందని అడిగితే ఆయన కూడా ఐ హియర్ యెస్ అంటే కొంచెం ఇష్టం లేనట్టుగా ఐ హియర్ యెస్ అని ఒప్పుకున్నాడు. కానీ అఫీషియల్ స్టేట్మెంట్‌లో మాత్రం చైనా పేరు ఎక్కడ ఎత్తలా. ఎందుకంటే అలా చెప్తే అమెరికా వీక్‌గా కనిపిస్తది. దీని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న పాస్ తీసుకుందాం. ఈ వీడియో కోసం దీని వెనక ఉన్న కాంప్లెక్స్ పాలిటిక్స్ అన్ని డీకోడ్ చేయడానికి మా టీమ్ చాలా రీసెర్చ్ చేసింది. ఈ రీసెర్చ్ అలాగే మేము ప్రెజెంట్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు జెన్యూన్‌గా నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి సాలిడ్ కంటెంట్‌ని మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేసుకోండి. మన ఫిఆర్ ఫ్యామిలీ రోజు రోజుకి చాలా స్ట్రాంగ్‌గా మారుతుంది. ఆ ఫ్యామిలీలో మీరు కూడా ఒక మెంబర్ అవ్వాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్‌ని కూడా ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే ఇలాంటి మరిన్ని కాంప్లెక్స్ టాపిక్స్ చేయడానికి మాకు ఎనర్జీ వస్తది. సరే ఇంక మెయిన్ మ్యాటర్‌లోకి వెళ్దాం. ఈ పీస్ కోసం ఇరాన్ ఒక 10 పాయింట్ ప్లాన్ ఇచ్చింది. అందులో పెట్టిన కండిషన్స్ కూడా కొన్ని ఉన్నాయి. యూఎస్ అండ్ ఇరాన్ ఒకళ్ళపై ఒకళ్ళు అటాక్ చేసుకోకూడదు. అది ఒక కండిషన్. అన్ని శాంక్షన్స్ క్యాన్సిల్ చేయాలి. ప్రైమరీ శాంక్షన్స్ అండ్ సెకండరీ శాంక్షన్స్. యూఎస్ వాళ్ళ ఫోర్సెస్‌ని ఆ రీజియన్ నుంచి వెనక్కి తీసుకోవాలి. ఇరాన్‌కి జరిగిన డ్యామేజ్‌కి కాంపెన్సేషన్ ఇవ్వాలి. లెబనాన్‌తో సహా అన్ని చోట్ల పీస్ ఉండాలని చెప్పారు. అయితే ఇక్కడ ఇరాన్ ఒక పెద్ద లాంగ్వేజ్ ట్రిక్ ప్లే చేసింది. యూఎన్‌కి సబ్మిట్ చేసిన ఇంగ్లీష్ డాక్యుమెంట్‌లో ఎక్కడ యురేనియం ఎన్రిచ్‌మెంట్ గురించి రాయలా. కానీ వాళ్ళ దేశంలో లోకల్‌గా వాడే ఫార్సీ లాంగ్వేజ్‌లో ఇచ్చిన స్టేట్మెంట్‌లో మాత్రం మా యురేనియం ఎన్రిచ్‌మెంట్ ప్రీవియస్ లాగే కంటిన్యూ అవుతుందని రాసుకున్నారు. ఇదొక డెలిబరేట్ మూవ్ అని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ట్రంప్‌కి ఈ విషయం ఎలాగోలా తెలిసింది. అందుకే ముందు ఇరాన్ ప్లాన్‌ని ఆయన ఈ పాయింట్స్ బయటకు వచ్చినప్పుడు వర్కబుల్ అని చెప్పి ఆయన కొద్దిసేపటికే దీన్ని ఫ్రాడ్యులెంట్ అని తిట్టారంట. అండ్ ఇరాన్ ఎక్స్ ఫారెన్ మినిస్టర్ జావేద్ జరీఫ్ ఒక కొత్త ప్రపోజల్ కూడా తెచ్చాడు ఈ గొడవలో. అదేంటంటే ఇరాన్ తన యురేనియం ఎన్రిచ్‌మెంట్‌ని 3.67% దగ్గరే క్యాప్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ 60% ఉంది కదా. నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్‌లో అయితే 3.67 దగ్గరే క్యాప్ చేస్తది. అప్పుడు యూఎస్ వాళ్ళ శాంక్షన్స్ అన్నీ మా మీద ఇరాన్ మీద ఉన్నవన్నీ లిఫ్ట్ చేయాలని. కానీ యూఎస్‌కున్న భయం వేరు. ఇరాన్ దగ్గర ఆల్రెడీ 60% ఎన్రిచ్డ్ యురేనియం ఉంది కదా. దాన్ని తెలిసిందేగా 90% వెపన్స్ గ్రేడ్‌గా మారిస్తే ఈజీగా న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయొచ్చు. అందుకే యురేనియంని పూర్తిగా న్యూట్రలైజ్ చేయాలని వాళ్ళు పట్టుబడుతున్నారు. ట్రంప్ ఫస్ట్ నుంచి ఈ యురేనియం మీదే ఉన్నారు. కానీ ఇరాన్ మాత్రం ఇది మా కంట్రీ సోవర్నిటీకి సంబంధించిన విషయం అని ఆర్గ్యూ చేస్తుంది. ఈ డీల్ ఏది జరిగినా ఇందులో ఎవరు తగ్గుతారో ఈ యురేనియం ఎన్రిచ్మెంట్‌లో రెజిమ్ చేంజ్ కూడా మెయిన్ కాదు. ఈ యురేనియం ఎన్రిచ్మెంట్ విషయంలో ఎవరు తగ్గుతారో వాళ్ళు యుద్ధంలో ఓడిపోయినట్టు. ఇదిలా ఉంటే ఇరాన్ ఈ స్ట్రైట్‌లో ఒక కొత్త టోల్ గేట్ ప్లాన్ తెచ్చింది. ప్రపంచంలో 20% ఆయిల్ ఈ రూట్ ద్వారానే వెళ్తుంది కదా. ఇప్పుడు ఆ రూట్‌లో వెళ్ళి ప్రతి ఆయిల్ ట్యాంకర్ నుంచి టోల్ వసూలు చేయాలని ఇరాన్ డిసైడ్ అయిందని మాట్లాడుకున్నాం. అండ్ ఈ ఫీజ్ $2 మిలియన్ అనుకున్నాం కదా. అయితే ఇప్పుడు ఈ $2 మిలియన్ లేదా $1 పర్ బ్యారల్ చొప్పున కట్టాలి. అది కూడా నార్మల్ మనీ కాదంట. బిట్ కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలో పేమెంట్ చేయాలంట. ముందుగా షిప్‌లో ఉన్న కార్గో డీటెయిల్స్ ఈమెయిల్ చేస్తే వాళ్ళు ఒక షార్ట్ విండో ఇస్తారు. ఆ టైంలోపే కట్టాలి అని కండిషన్ పెట్టారు. అండ్ ఇరాన్ మిలిటరీ రేడియోలో ఒక వార్నింగ్ కూడా ఇచ్చింది. పర్మిషన్ లేకుండా ఏ షిప్ అయినా వెళ్ళడానికి ట్రై చేస్తే దాన్ని డెస్ట్రాయ్ చేస్తామని. ఎందుకు డెస్ట్రాయ్ చేస్తారంటే ఇక్కడ లెబనాన్ మీద అటాక్ జరిగింది. దాని గురించి చెప్తాను. అండ్ హార్మూజ్‌ని కూడా క్లోజ్ అయిపోయింది. అండ్ అయితే ఇప్పుడు ఈ కలెక్ట్ చేస్తున్నారు కదా. ఒమన్‌తో పంచుకుంటామని కూడా వీళ్ళు ఒక డ్రాఫ్ట్ క్రియేట్ చేశారు ఇరాన్ వాళ్ళు. కానీ ఒమన్ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ వెంటనే రియాక్ట్ అయ్యి మేము ఎలాంటి టోల్స్‌కి ఒప్పుకోలేదు. ఆ రూట్‌లో వెళ్ళే షిప్స్‌కి ఫీజు ఉండదు అని ఒక యూ టర్న్ తీసుకున్నారు. మాకు వద్దు అంటున్నారు ఒకవేళ ఇచ్చిన. అండ్ ఇండియా కూడా ఈ టోల్ ప్లాన్‌కి అగైనెస్ట్‌గానే ఉంది. యూఎన్‌సీఎల్ఓఎస్ రూల్స్ ప్రకారం ఇంటర్నేషనల్ రూట్‌లో ఏ కంట్రీ కూడా టోల్ కలెక్ట్ చేయడం అనేది ఇల్లీగల్ అని మన ఫారెన్ మినిస్టర్ కూడా చెప్తున్నారు. కానీ ఇరాన్ ఏమని ఆర్గ్యూ చేస్తుందంటే ఇప్పుడు అమెరికా వేసిన బాంబ్స్ వల్ల మా కంట్రీలో చాలా బిల్డింగ్స్ డిఫెన్స్ సిస్టమ్స్ బ్లాస్ట్ అయ్యి డ్యామేజ్ అయ్యాయి. వాటి డెబ్రిస్‌ని క్లియర్ చేసి మళ్ళీ కట్టుకోవడానికి మాకు ఫండ్స్ కావాలి. అందుకే ఈ టోల్ కలెక్ట్ చేస్తున్నాం అని చెప్తుంది. అండ్ ఇరాన్ గనక ఈ టోల్ పెడితే ఇండియా కూడా ఇరాన్‌కి అగైనెస్ట్‌గా వెళ్ళడంలో తప్పు కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడు మనకి ఆయిల్ రేట్స్ పెరిగిపోతాయి అలా చేస్తే. అండ్ ఈ మొత్తం డెవలప్‌మెంట్‌లో ఇండియాకు కొత్త టెన్షన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. మీకు తెలిసిందే కదా. పాకిస్తాన్ ఈ డీల్‌లో ఒక మెసెంజర్ లాగా చేసినా కూడా వాళ్ళకి గ్లోబల్‌గా ఒక క్రెడిబిలిటీ అయితే వచ్చింది. ఆహ్, ట్రంపు థాంక్స్ చెప్పాడు. ఇరాన్ వాళ్ళు థాంక్స్ చెప్పారు పాకిస్తాన్‌కి. బట్ చైనా చేసినా కూడా ప్రపంచం ముందు ట్రంప్ పాకిస్తాన్నే నిలబెట్టాడు పీస్ డీల్ చేసినట్టు. సో గ్లోబల్‌గా ఒక క్రెడిబిలిటీ వచ్చేసింది. అండ్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీ డైరెక్ట్‌గా ట్రంప్‌తో టచ్‌లోకి వెళ్ళారు. ఇది లాంగ్ టర్మ్‌లో ఇండియాకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. రెండోది ఇండస్ వాటర్ ట్రీటీ గొడవ కూడా ఉంది కదా. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్యన ఈ రివర్ వాటర్ ఇష్యూలో 2026 ఎండింగ్‌కి ఒక న్యూట్రల్ ఎక్స్పర్ట్ డెసిషన్ ఇవ్వబోతున్నారు. సో ఈ టైంలో పాకిస్తాన్‌కి ఇలా ఇంటర్నేషనల్ సపోర్ట్ రావడం అనేది మనకి రిస్క్. దానికి తోడు ప్రీవియస్‌గా అక్టోబర్ 2025లో కూడా యూఎన్ అఫీషియల్స్ ఇండియానే ఈ వాటర్ ట్రీటీని సరిగ్గా ఫాలో అవ్వట్లేదని కొన్ని ఎలిగేషన్స్ కూడా ఇస్తారు. సో వీటన్నిటికీ మించి టెర్రరిజం ఇష్యూ. పాకిస్తాన్ టెర్రరిజంని కంట్రోల్ చేసే వరకు ఎలాంటి మాటలు లేవని ఇండియా స్ట్రాంగ్‌గా ఉంటా వచ్చింది. కానీ ఇప్పుడు పాకిస్తాన్‌కి కొత్త డిప్లొమాటిక్ పవర్ రావడంతో వాళ్ళ టెర్రరిజం ఇష్యూని డైవర్ట్ చేసి గ్లోబల్‌గా పాలిటిక్స్ ప్లే చేసే ఛాన్స్ కూడా ఉంది. అందుకే ఇండియా ఈ సీజ్ ఫైర్ డీల్‌ని దానివల్ల మరి జియో పాలిటిక్స్‌ని చాలా క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తుంది. ఏమైద్దో చూడాలి. అండ్
అండ్ ఇండియా టెన్షన్స్, పాకిస్తాన్ కామెడీ పక్కన పెడితే అసలు ఈ పీస్ డీల్‌లో ఒకళ్ళని కంప్లీట్‌గా పక్కన పెట్టారు. నేను స్టార్టింగ్‌లో చెప్పింది అదే అమెరికాకి అత్యంత క్లోజ్ అయిన ఇజ్రాయెల్. అసలేం జరిగిందంటే ఈ సీజ్‌ఫైర్ డీల్ గురించి ఇజ్రాయెల్ గవర్నమెంట్‌కి ముందుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ట్రంప్ వాళ్ళ డెడ్‌లైన్ ఎండ్ అవ్వడానికి జస్ట్ ఒక 90 మినిట్స్ ముందు మాత్రమే ఇజ్రాయెల్‌కి ఇన్ఫర్మేషన్ పాస్ చేశారంట. అంతకుముందు వరకు వాళ్ళని కంప్లీట్‌గా చీకట్లో ఉంచారు. ద వాల్ స్ట్రీట్ జర్నల్ లాంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే విషయం క్లియర్‌గా చెప్పింది. అసలు ఇజ్రాయెల్‌తో ఎలాంటి కన్సల్టేషన్ లేకుండానే యూఎస్ ఒక డెసిషన్‌కి వచ్చేసింది అని. ఇది ఇజ్రాయెల్‌లో ఒక పెద్ద పొలిటికల్ సునామీని క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఇజ్రాయెల్ అపోజిషన్ లీడర్ లైర్ లాపిడ్ డైరెక్ట్‌గా ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు పైన ఫైర్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే మన హిస్టరీలో ఇంతకంటే పెద్ద పొలిటికల్ డిజాస్టర్ ఇంకోటి లేదని చెప్పారు. అసలు మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక పీస్ డీల్ జరుగుతుంటే మనల్ని కనీసం ఆ డిస్కషన్ టేబుల్ దగ్గరకు కూడా పిలవలేదంటే గ్లోబల్‌గా మన వాల్యూ ఎంత పోతుందని ఆయన క్వశ్చన్ చేశారు. పైగా ఆయన ఒక పదం వాడారు, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. ఇజ్రాయెల్‌ని అమెరికా జస్ట్ ఒక డెమాలిషన్ కాంట్రాక్టర్ లాగా వాడుకుంటుంది. అంటే బిల్డింగ్స్ కూర్చే కాంట్రాక్ట్ ఇచ్చినట్టు ఇరాన్ మీద బాంబులేసి అంత డ్యామేజ్ చేయడానికి మాత్రమే ఇజ్రాయెల్‌ని వాడారు. అంటే టిష్యూ పేపర్‌లో ఇజ్రాయెల్‌ని కూడా వాడారు. ఆ తర్వాత పీస్ డీల్‌కి వచ్చేసరికి కంప్లీట్‌గా పక్కన పెట్టారని ఆయన మీనింగ్. అండ్ నెతన్యాహు పెట్టుకున్న గోల్స్ ఏమీ రీచ్ అవ్వలేదని, ఆయన స్ట్రాటజిక్‌గా ఫెయిల్ అయ్యారని ఎలిగేషన్స్ వేశారు. దీనికి తోడు 2026 ఎండింగ్‌లో ఇజ్రాయెల్‌లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు గనక నెతన్యాహు ఈ వార్ ఆపేస్తే ఆయన పవర్ పోవడం పక్కా. అందుకే ఆయనకి పీస్ డీల్‌ని యాక్సెప్ట్ చేస్తా అని ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. నెతన్యాహు చాలా క్లియర్‌గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏం చెప్పారంటే, మేము ట్రంప్ అనౌన్స్ చేసిన ఈ సీజ్‌ఫైర్‌ని సపోర్ట్ చేస్తాం. కానీ ఈ డీల్ కేవలం ఇరాన్‌తో మాత్రమే, లెబనాన్‌తో కాదు అని చెప్పారు. అంటే లెబనాన్‌లో ఉన్న హిజ్బుల్లా మీద మా అటాక్స్ కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి అని ఫిక్స్ చేశారు. అండ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిన కొన్ని గంటల్లోనే అసలు ప్రపంచం మొత్తం షాక్ అయ్యేలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సీజ్‌ఫైర్ అనౌన్స్ చేశారు కదా, అంతా సైలెంట్‌గా ఉంటుందనుకున్న టైంలో ఇజ్రాయెల్ సడన్‌గా లెబనాన్ పైన ఒక మ్యాసివ్ ఎయిర్ స్ట్రైక్ చేసింది. అది కూడా ఎంత బ్రూటల్‌గా అంటే కేవలం 10 నిమిషాల గ్యాప్‌లో 100 మిసైల్స్‌తో అటాక్ చేశారు. కనీసం ఎలాంటి వార్నింగ్ లేకుండా సెంట్రల్ బీరూట్, టైర్, సిడాన్ లాంటి సిటీస్‌లో బాగా జనాలు ఉన్న కమర్షియల్ ఏరియాస్, నార్మల్ బిల్డింగ్స్ పైన కూడా ఈ బాంబ్స్ పడ్డాయి. ఈ ఒక్క 10 నిమిషాల అటాక్‌లో దాదాపు 254 మంది చనిపోయారు. ఈ నెంబర్ ఇంకా పెరుగుతూనే ఉంది. వందల మంది గాయపడి ఇంజ్యూరీస్ కూడా ఉన్నాయి. అసలు ఈ పీస్ డీల్ అనౌన్స్ చేసిన రోజే ఇంత పెద్ద అటాక్ జరగడం అనేది ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ నన్ను అడిగితే ఈరోజే మినాబ్ స్కూల్ ఇన్సిడెంట్ తర్వాత ఇదే పెద్ద అటాక్ ఈ వార్‌లో. అసలు ఇజ్రాయెల్ ఎందుకు లెబనాన్ పైన అటాక్స్ ఆపడం లేదంటే దానికి ఒక క్లియర్ జియోగ్రఫికల్ రీజన్ ఉంది. లెబనాన్ లోపల ఇజ్రాయెల్ బోర్డర్ నుంచి దాదాపు 30 కిలోమీటర్స్ దూరంలో లిటానీ రివర్ అని ఒకటి ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ టార్గెట్ ఏంటంటే ఆ 30 కిలోమీటర్స్ ఏరియాని కంప్లీట్‌గా వాళ్ళ కంట్రోల్‌లోకి తీసుకోవాలి. అక్కడున్న హిజ్బుల్లా ఫోర్సెస్‌ని ఆ నది అవతలకి తరిమేయాలి. అలా ఆ ఏరియాని ఒక బఫర్ జోన్ లాగా మార్చాలని చూస్తున్నారు. ఆ బఫర్ జోన్ ఉంటేనే నార్త్ ఇజ్రాయెల్‌లో ఉన్న వాళ్ళ పాపులేషన్ సేఫ్‌గా ఉంటానని, అది వాళ్ళకి ఒక షీల్డ్‌గా పనిచేస్తుందని ఇజ్రాయెల్ అంటుంది. అండ్ ప్రీవియస్‌గా 1982లో అలాగే 2006లో కూడా ఇలాగే ఆపరేషన్స్ చేశారు. కానీ కంప్లీట్‌గా హిజ్బుల్లాని ఎలిమినేట్ చేయలేకపోయారు. ఇప్పుడు ఫైనల్‌గా ఆ పని కంప్లీట్ చేయాలనేది ఇజ్రాయెల్ ప్లాన్. సరే, ఇజ్రాయెల్ అంటే వాళ్ళ టార్గెట్స్ కోసమే అటాక్ చేస్తుంది. మరి డీల్ అనౌన్స్ చేసిన అమెరికా దీనికి ఏమైనా ఆన్సర్ ఇస్తుంది? ఎందుకంటే లెబనాన్‌లో ఈ దాడులు ఆపాలనేది ఇరాన్ పెట్టిన 10 పాయింట్స్‌లో ఒకటి కదా. ఇక్కడే ట్రంప్ అండ్ యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఒక లాజిక్ లాగారు. ప్రెస్ వాళ్ళు అడిగినప్పుడు ట్రంప్ ఏమన్నారంటే, అవును లెబనాన్ ఈ డీల్‌లో లేదు, ఎందుకంటే అక్కడ హిజ్బుల్లా ఉన్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతుంది యుద్ధానికి సంబంధం లేని ఒక సెపరేట్ విషయం అని చెప్పి కవర్ చేసేసారు. అంటే అది ఒక విడి గొడవ, దానికి ఈ సీజ్‌ఫైర్‌కి సంబంధం లేదని. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా ఇదే మాట చెప్పారు. ఇజ్రాయెల్ మా మెయిన్ ఎలై, వాళ్ళ యాక్షన్ వాళ్ళు చేసుకుంటారని సపోర్ట్ చేశారు. కానీ ఈ లాజిక్ ఇరాన్‌కి అస్సలు ఎక్కట్లా. ఎందుకంటే వాళ్ళ హిజ్బుల్లాని వాళ్ళ ఎలైగా చూస్తారు, మిత్రపక్షంగా. ఇజ్రాయెల్ అలా 10 నిమిషాల్లో 100 బాంబులేసి 250 మంది దాకా చనిపోయాక ఇరాన్ సైలెంట్‌గా ఉంటదా? ఇక్కడే బైలాటరల్ సీజ్‌ఫైర్ కంప్లీట్‌గా ఫెయిల్ అయింది. ఇరాన్ వెంటనే వాళ్ళ రియాక్షన్ చూపించారు. హార్మూజ్‌ని, అంటే ముందుగా స్ట్రైట్‌లో వెళ్ళే షిప్స్‌కి సేఫ్ ప్యాసేజ్ ఇస్తామని చెప్పిన ఇరాన్ ఆ రూట్‌ని మళ్ళీ కంప్లీట్‌గా క్లోజ్ చేసేసింది. ఎందుకంటే సీజ్‌ఫైర్ బ్రేక్ అయింది కాబట్టి. ఆ రూట్‌లో నేవల్ మైన్స్, అంటే సముద్రంలో బాంబ్స్ పెట్టారనగా ఆ షిప్స్ వెళ్ళడానికి వెళ్ళలేదని ఒక ఆల్టర్నేటివ్ మ్యాప్ రిలీజ్ చేసింది. ఎక్కడ దాకలా అసలు యుద్ధం ఎందుకు ఆగదంటే ఇది కేవలం యూఎస్ అండ్ ఇంకా ఇరాన్ మధ్య జరుగుతున్న గొడవ కాదు. ఇది ఒక మల్టీలేటరల్ వార్. అంటే ఇందులో చాలా దేశాలు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. ఒక పక్క సీజ్‌ఫైర్ కుదిరిందని చెప్పిన కొన్ని గంటల్లోనే ఇరాన్ ఉన్న లెవెన్ ఐలాండ్ పైన ఒక ఆయిల్ రిఫైనరీ పైన అటాక్ జరిగింది. ఇది ఇజ్రాయెల్ వేసిన బాంబ్ అని ఇరాన్ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేశారు. దానికి నాసా శాటిలైట్ ఇమేజెస్ కూడా ప్రూఫ్గా ఉన్నాయి. ఇంక ఇరాన్ ఊరుకుంటుందా? ఆ లెవెన్ ఐలాండ్కి అటాక్ కౌంటర్గా ఇరాన్ డైరెక్ట్గా గల్ఫ్ కంట్రీస్ మీద మళ్ళీ అటాక్ చేసింది. ఇరాన్ నుంచి చాలా డ్రోన్స్, మిసైల్స్ గల్ఫ్ రీజియన్లోకి వెళ్ళాయి. ముఖ్యంగా కువైట్లో ఉన్న వాటర్ ప్లాంట్స్, అంటే వాటర్ డీసాలినేషన్ ప్లాంట్స్ పైన, అలాగే పవర్ స్టేషన్స్ పైన ఇరాన్ డ్రోన్స్ పడి చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అయింది. కువైట్ ఆర్మీ కూడా ఇది కన్ఫర్మ్ చేసింది. వాళ్ళు కొన్ని డ్రోన్స్ అడ్డుకున్నాం, కానీ కొన్ని వైటల్ ఫెసిలిటీస్ బ్లాస్ట్ అయ్యాయని చెప్పారు. ఇంకా యూఏఈలో ఉన్న హబ్షాన్ గ్యాస్ కాంప్లెక్స్ పైన కూడా అటాక్ జరిగింది. ఆ మిసైల్ని ఇంటర్సెప్ట్ చేస్తున్నప్పుడు పైన డెబ్రిస్ వల్ల 2 ఎమిరాటీ సిటిజన్స్ అలాగే ఒక ఇండియన్ నేషనల్ కూడా ఇంజూరీస్ అయ్యాయి. ఇంకో పక్క బహ్రెయిన్ క్యాపిటల్ మనామాలో
మెయిన్ ఎనర్జీ ఫెసిలిటీస్ ఉన్న సిత్రా ఐలాండ్ పైన కూడా మిసైల్స్ పడ్డాయి. కానీ వీటన్నిటికంటే ఒక పెద్ద అటాక్ ఎక్కడ జరిగిందంటే సౌదీ అరేబియాలో. సౌదీకి సంబంధించిన ఈస్ట్ వెస్ట్ ఆయిల్ పైప్ లైన్ మీద ఇరాన్ అటాక్ చేసింది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సౌదీ ఆయిల్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఈ పైప్ లైన్. దాన్ని టార్గెట్ చేయడం అంటే గ్లోబల్ ఆయిల్ మార్కెట్ని మళ్ళీ ఎమర్జెన్సీలోకి నెట్టేయడం. ఇలా ఒక పక్క సీజ్ ఫైర్ అని చెప్తాను, ఇంకో పక్క ఇజ్రాయెల్ అటాక్ చేయడం, దానికి కౌంటర్గా ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ మీద ఫైర్ చేయడం చూస్తుంటే ఈ పీస్ డీల్ ఒక మిరాజ్ లాగా మారిపోయింది. ఇరాన్ ఒక ఓపెన్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇజ్రాయెల్ కనుక అటాక్స్ ఆపకపోతే వాళ్ళ ఫైనాన్షియల్ క్యాపిటల్ అయిన టెల్ అవీ పైన డైరెక్ట్గా మిసైల్స్ ఫైర్ చేస్తామని చెప్పారు. అండ్ ఈ గందరగోళం మధ్యలో యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్ మీడియా ముందుకు వచ్చి కొన్ని సెన్సేషనల్ విషయాలు చెప్పారు. ఆయన ఏమంటారంటే అసలు ఈ సీజ్ ఫైర్ కోసం ఇరాన్ మా దగ్గరకు వచ్చింది, అడుక్కుంది, బెగ్గింగ్ అని చెప్పి కామెంట్ చేశారు. అంతేకాదు ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తబా ఖమేనీ ఈ దాడుల్లో చాలా గాయపడ్డారు, అసలు ఆయన ఫేస్ కూడా గుర్తుపట్టలేనంతగా డిస్ఫిగర్ అయిపోయిందని చెప్తున్నారు. అందుకే ఆయన బయటకు రావట్లేదేమో. అండ్ రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, మోస్తబా ఖమేనీ ఏదో అండర్ గ్రౌండ్ బంకర్లో ఏదో మిసైల్ టెస్ట్ దగ్గరికి వెళ్తున్నట్టు. అది వీడియో ఎవరన్నా చూస్తుంటే అది చెప్దాం అనుకున్నా మర్చిపోయి. అండ్ ఇరాన్ వాళ్ళు ఎంత కవర్ చేద్దాం అనుకున్నా వాళ్ళ లీడర్ సేఫ్గా లేరని, అలాగే అమెరికా వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ పవర్లో జస్ట్ 10% కంటే తక్కువ వాడితేనే ఇరాన్ ఈ పరిస్థితికి రీచ్ అయిందని ఆయన ఒక పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీనికి తోడు ట్రంప్ ఇంకో లాజిక్ తీశారు. ప్రీవియస్గా జూన్లో జరిగిన అటాక్స్లో ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బాంబులు వేశారు కదా, ఆ టైంలో డీప్గా భూమి లోపల పాతిపెట్టిన యురేనియంని ట్రంప్ న్యూక్లియర్ డస్ట్ అని పిలిచారు. ఇప్పుడు ఆ డస్ట్ని B-2 బాంబర్స్ లాంటి అడ్వాన్స్డ్ ప్లేన్స్ వాడి ఇరాన్తో కలిసి మేము తవ్వి తీస్తాం, ఇంకా అక్కడ యురేనియం ఎన్రిచ్మెంట్ అనేదే ఉండదని చెప్పారు. అంతేకాదు ఇంకో పెద్ద వార్నింగ్ ఏంటంటే ఎవరైనా సరే, ఏ కంట్రీ అయినా సరే ఇరాన్కి మిలిటరీ వెపన్స్ సప్లై చేస్తే జాగ్రత్తగా వినండి, ఇది కూడా ఇంపార్టెంట్ అప్డేట్ నేను వచ్చింది. వాళ్ళు ఆ కంట్రీ అంటే ఇప్పుడు ఇండియా ఇరాన్కి ఏదైనా వెపన్స్ సప్లై చేసిందనుకో, ఇప్పుడు ఇండియా అమెరికాకి ఏదైనా ఎక్స్పోర్ట్ చేస్తుందంటే ఆ ఎక్స్పోర్ట్స్ మీద 50% టారిఫ్ వేస్తామని చెప్పాడు. అంటే ఇండియానే కాదు, ఇలా ఏ కంట్రీ మీదైనా వాళ్ళకి వెపన్స్ ఎక్స్పోర్ట్ చేస్తే. ఇది డైరెక్ట్గా రష్యా ఇంకా చైనా లాంటి కంట్రీస్ని టార్గెట్ చేస్తే ఇచ్చిన వార్నింగ్ అని క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఫైనల్గా ఈ సీజ్ ఫైర్ డీల్లో మెయిన్ పార్ట్ అయిన ఇస్లామాబాద్ టాక్స్ గురించి చూద్దాం. ప్లాన్ ప్రకారం అయితే ఏప్రిల్ 10న పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ అండ్ యూఎస్ అండ్ ఇరాన్ మధ్య డిస్కషన్స్ జరగాలి. యూఎస్ వైపు నుంచి వైస్ ప్రెసిడెంట్ JD వ్యాన్స్ వస్తున్నారు, ఇరాన్ తరపున వాళ్ళ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ గలీబాఫ్ అటెండ్ అవుతున్నారు. కానీ ఈ మీటింగ్కి ముందు ఇరాన్ స్పీకర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు ఈ టైంలో యూఎస్తో మీటింగ్ పెట్టుకోవడం అన్రీజనబుల్ అని చెప్పి అంటున్నారు, అంటే లెబనాన్ అటాక్ వల్ల. ఎందుకంటే యూఎస్ ఇజ్రాయెల్ కలిసి వాళ్ళ 10-point ప్లాన్లో 3 మెయిన్ రూల్స్ని ఆల్రెడీ బ్రేక్ చేసిన వాళ్ళు ఎలిగేషన్స్ వేస్తున్నారు. ఆ 3 రూల్స్ ఏంటంటే, ఫస్ట్ది లెబనాన్ పైన అటాక్స్ ఆపకపోవడం, సీజ్ ఫైర్ అనేది అన్ని చోట్ల ఉండాలి కదా అని వాళ్ళ పాయింట్. రెండోది ఇరాన్ ఎయిర్ స్పేస్లోకి ఒక డ్రోన్ రావడం, ఫార్స్ ప్రావిన్స్లోనూ లార్ సిటీ పైన యూఎస్ డ్రోన్ ఒకటి వచ్చింది, ఇది ఇరాన్ అంటుంది. మూడోది యురేనియం ఎన్రిచ్మెంట్ విషయంలో యూఎస్ వాళ్ళ రైట్స్ని యాక్సెప్ట్ చేయకపోవడం. ఈ 3 రీజన్స్ చూపిస్తా ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అర్గాచి ఒక పోస్ట్ పెట్టారు. ప్రపంచం మొత్తం లెబనాన్లో జరుగుతున్న మాస్ మర్డర్స్ చూస్తుంది, బంతి ఇప్పుడు యూఎస్ కోర్టులో ఉంది, వాళ్ళు డీల్కి కట్టుబడి ఉంటారో లేదో చూడాలని చెప్పారు. ఇరాన్ గవర్నమెంట్ కూడా అఫీషియల్గా ఏమని చెప్పిందంటే, మేము సీజ్ ఫైర్ అన్నాం కానీ మా చేతులు మాత్రం ట్రిగ్గర్ పైనే ఉన్నాయి, చిన్న తప్పు జరిగిన రియాక్షన్ వేరేలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. దానికి కౌంటర్గా ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతాన్యాహు కూడా మావేలిలో ఏమైనా ఎక్కడ ఉందా, మావేలి కూడా ట్రిగ్గర్ మీదే ఉంది, ఇరాన్ ప్రీవియస్గా కంటే చాలా వీక్ అయింది, ఈ గ్యాప్లో మేము ఫుల్గా రెడీ అవుతామని చెప్పి ఆన్సర్ ఇచ్చారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక పక్క పాకిస్తాన్ శాంతి చర్చలు అంటున్నారు, ఇంకో పక్క ఇజ్రాయెల్ 10 నిమిషాల్లో 100 బాంబులు వేసింది, దానికి కౌంటర్గా ఇరాన్ గల్ఫ్ కంట్రీస్ అయిన పైప్ లైన్స్ పైన, పవర్ ప్లాంట్స్ పైన డ్రోన్స్ ఫైర్ చేస్తుంది. ఒక బైలేటరల్ సీజ్ ఫైర్తో ఈ మల్టీలేటరల్ యుద్ధాన్ని ఆపడం అసాధ్యమని గ్రౌండ్ రియాలిటీ చెప్తుంది. అసలు ఇస్లామాబాద్ చర్చలు జరిగారు, అసలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్లో ఈ డిస్కషన్స్ జరుగుతాయా, లేదా అక్కడికి వెళ్ళాక డీల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ నార్మల్గా యుద్ధం స్టార్ట్ అవుతుందా, అది ఇంకొన్ని రోజుల్లో క్లియర్గా తెలిసిపోద్ది. 10th or 11th ఇస్లామాబాద్కి వెళ్తారు. అండ్ మీరు కూడా ఈ వీడియోని ఎక్కడి వరకు కంప్లీట్గా ఎండింగ్ వరకు చూసారంటే ఆ కాంటెంట్ ద్వారా మీ లైఫ్లో, మీ నాలెడ్జ్లో మేము ఎంతో కొంత వాల్యూ యాడ్ చేసామని ఫీల్ అవుతున్నాం. ఇన్ని పాలిటిక్స్, ఇన్ని డీటెయిల్స్ని సింప్లిఫై చేసి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి మా సైడ్ నుంచి చాలా ఎఫర్ట్ ఉంటుంది. మేము మీ లైఫ్లో వాల్యూ యాడ్ చేసినట్టు మీరు కూడా మా లైఫ్లో ఎంతో కొంత వాల్యూ యాడ్ చేయాలనుకుంటే మీరు చేయాల్సిన చిన్న హెల్ప్ ఒకటే, ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మేము ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోకి ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. మీ సపోర్టే మాకు బిగ్గెస్ట్ మోటివేషన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. దిస్ ఈజ్ యువర్ VR సైనింగ్ ఆఫ్.